సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. ఇలా ఉన్నందరూ బాగున్నారు, నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఈ షాప్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కర్నూలు చందన బస్ పక్కన సందులో ఉంటుందన్నమాట. డ్రెస్ సర్కిల్ పక్కన సందులో. ఇక్కడ ఏ ఐటెం కొన్నా 99 రూపాయలే కదా అన్న అదే ఉంటుందన్నమాట. సో ఏ వస్తువు కొన్నా 99 రూపాయలు, అంతకన్నా చిన్న చిన్న వస్తువులు అయితే మనకి 100 లోపలనే వస్తాయన్నమాట. సో మనకి ఇంట్లో ఏవేవైతే ఉపయోగపడతాయో ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ కావచ్చు, స్టీల్ కావచ్చు అన్నీ. ఇక్కడ అన్నయ్య వచ్చేసి చిన్నవాడిని ఎత్తుకున్నాను అనమాట. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పటిదంటే మన కర్నూలుకి వచ్చినప్పుడు అక్క వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోయారు కదా సండే, ఇంకా ఆ రోజు అనమాట. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసుకున్నాము. అసలు నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా, ఒక 2 days ఉండొద్దామనేసి ఇంకా వెళ్తామని అనుకున్నాను. ఇంకా ఆఫ్టర్ లంచ్ చేసిన వెంటనే ఇంకా వదిన వచ్చేసి ఇట్లా షాప్కి వెళ్తున్నానంటే, సర్లేండి వదిన నన్ను కూడా అక్కడ అమ్మ వాళ్ళ డ్రాప్ చేసి వెళ్ళండి అని అంటే, ఇంకా సర్లే ఇంకా వాళ్ళతో పాటు అట్లా షాప్కి వెళ్ళేసి అటు నుంచి అటే నన్ను అమ్మ వాళ్ళతో డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయారనమాట వదిన వాళ్ళు. అక్కడ ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ షాప్కి అయితే వచ్చామన్నమాట. తర్వాత అమ్మ వాళ్ళకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటండి A to Z మనకి ఇంట్లో ఏవైతే అవసరమైతే ప్రతి ఒక్క వస్తువు అయితే ఉంది. కిచెన్కి కావచ్చు, లేదంటే బెడ్రూమ్ కావచ్చు, క్లీనింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటైతే ఉంది అనమాట. స్క్రబ్బర్స్ కానీ, మగ్స్ కానీ, డబ్బాలు కానీ, గరిటెలు కానీ, పాత్రలు కానీ, క్లీనింగ్ ప్రోడక్ట్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, సో అవన్నీ అయితే ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా చీప్ అండ్ బెస్ట్ అయితే అనిపించింది. చాలా మంచిగా అయితే ఉన్నాయి. అందులో పిల్లలకి బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. మా వదినకి వచ్చేసి ఇక్కడే బొమ్మలు కొనుక్కుంది పిల్లలకి. లేదులేండి ఏదైనా వద్దులేండి ఏదైనా కూడా కొనుక్కుంది అనమాట. ఇంకా అవే గిఫ్ట్గా అయితే పిల్లలకి ఇచ్చింది. సో ఇదంతా ఇక్కడ వచ్చేసి బొమ్మల సెక్షన్ అనమాట. ఇవన్నీ కొంటా అంటే అసలు ఒక్కటి కూడా వద్దు, పిల్లలు అయితే బొమ్మలే ఉంచుకోరు, ఇరగొట్టి పాడేస్తారనమాట. ఉన్న బొమ్మలు మేము ఆల్రెడీ అటక మీదకి ఎక్కించినామని చెప్తున్నాను అనమాట. అందుకే అవి వద్దని అయితే నేను చెప్తున్నాను అక్కడ. సో ఎందుకంటే ఉంచుకోరండి, ఇద్దరు కదా, ఒకరికొకరు తన్నుకుంటారు. అవి అయితే ఇంకా వదిన 3 బొమ్మలు వచ్చింది కదా, 3 బొమ్మలు ఆల్రెడీ డోల్ అయితే నాశనం చేసి పెట్టేసినారు. రింగ్స్ వచ్చేది కొట్టింది అనమాట. ఆ రింగ్స్ వేసేది కూడా ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇంకోటి కూడా వాళ్ళ నాన్న ఎక్కడ పాడేస్తారేమో అనేసి వాళ్ళ నాన్న అసలు తీసి పెట్టేశాడు అనమాట, ఓపెన్ చేయకుండా. ఇక్కడ చూడండి స్టోరేజ్ పర్పస్ వచ్చేసి ఇక్కడ బకెట్లు కానీ, డస్ట్బిన్ బాక్సెస్ కానీ అన్నీ పైన పెట్టారనమాట. కింద ఇక్కడ అంతా బొమ్మలది అనమాట. కానీ పర్వాలేదు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ రేట్లు పెట్టలేని వాళ్ళకి ఇది అయితే మంచి షాప్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 100 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి, మనకి ఏం కూడా రాదు కదా. ఒకసారి బయటికి వెళ్ళి ఖర్చు పెడితే మనకి 100 రూపాయలు ఈజీగా 10 రూపాయలతో సమానం అన్నట్టు అయిపోయింది. కానీ మనకి ఇక్కడ 100 రూపాయలకు వస్తువు వచ్చింది. పోనీ మనకి లైఫ్ అనేది లేకపోయినా కూడా కొన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు కదా. ఏదో పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటే తర్వాత పాడేస్తారు కదా. అంటే ఒక బొమ్మలనే నేను చెప్పడం లేదనమాట, ఏమైనా సరే. ఇంకా మీ రిమైనింగ్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు కానీ అవి కానీ. సో హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి అనమాట. ఒక మొబైల్ ఫోన్ బట్టి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి అమౌంట్ పెట్టడానికి కూడా మనకి ఈజీగా అయితే సరిపోతుంది. నాకైతే పర్వాలేదు, నచ్చింది అనిపించింది అనమాట. ఇక్కడ కూడా అన్ని బాక్సెస్, స్టోరేజ్ పర్పస్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి టప్పర్వేర్ బాక్సెస్ లాగా ఉన్నాయి, కానీ టప్పర్వేర్ అయితే కాదనమాట, ప్లాస్టిక్ బాక్స్లే మామూలుగా. ఇక్కడ అన్ని చిన్న చిన్న బాక్సులు, కిచెన్లో ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ, కప్స్ కానీ, పెద్ద పెద్ద డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు కూడా స్టోరేజ్ పర్పస్ అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న ట్రేస్ ఉన్నాయండి. ఇది గరిటెలు, పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి కదా మన కిచెన్లో యూజ్ చేసుకునేటివి. సో అవి కూడా ఉన్నాయన్నమాట. వాటర్ బాటిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, కలర్కి ఒకటైతే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారనమాట. ఈ బాటిల్స్ వచ్చేసి మనం ఇంట్లో యూజ్ చేయకపోయినా మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్తుంటాం కదా, అప్పుడు యూజ్ చేసినా కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే పొరపాటు మనం మర్చిపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ కూడా వచ్చేసి చూడండి, ఇక్కడైతే స్టీల్ ఐటమ్స్ చూడండి, స్టీల్ పాత్రలు కానీ, మగ్స్ కానీ, గ్లాసులు కానీ, డబ్బాలు కానీ అన్నీ అయితే బాగున్నాయి అనిపించింది అనమాట. ట్రేలు కానీ కొనుక్కొని కొనుక్కోవచ్చండి. అంటే ఇంట్లో ఎవరైనా కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకైతే బాగానే యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కువ బడ్జెట్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనం ఈజీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అని నాకైతే అనిపించింది అనమాట. పింగాణి ప్లేట్లు కూడా ఉన్నాయన్నమాట. స్టీల్ పెద్ద పెద్ద బౌల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ డబ్బాలు ఉన్నాయి. డబ్బాలు కూడా పర్వాలేదు, క్వాలిటీ అయితే నాకు మరీ తీసేస్తట్లయితే ఏమి అనిపించలేదు, చాలా పర్వాలేదు, బాగానే ఉన్నాయి అనిపించింది. పప్పు గుత్తులు కానీ, ప్లేట్లు కానీ, స్నాక్స్ ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ, భోజనాలకు కానీ, సర్వింగ్ బౌల్స్ కానీ, ఏదైనా స్వీట్ వేసుకోవడానికి కూడా మనకి కావాలి కదండి. చిన్న చిన్న రోళ్ళు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. అక్కడ వచ్చేసి వదిన వచ్చేసి షాపింగ్ చేసింది అనమాట. స్టీల్ స్క్రబ్బర్స్ అది వచ్చేసి షీట్ వేసేసింది వదిన. అక్కడ వచ్చేసి ఇంకా మాటికి ఎందుకు వస్తామన్న ఉద్దేశంతో వేసేసింది. అక్కడ వచ్చేసి స్టీల్ మగ్ తీసుకుందని అనేసి అడుగుతున్నారు అక్కడ అన్నయ్యని. ఇంకా ఎన్ని తీసుకుంటావు అనేసి అన్నయ్య అంటున్నాను అనమాట. నేనుండి ఇంకా ఆడవాళ్ళకి అంతే అన్నయ్య, ఒకసారి సామాన్ చూసినామంటే అది కొందామని అనిపిస్తుంది అని అంటున్నాను పక్క నుంచి. ఇక్కడ చూడండి, ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క
డివైడ్ చేస్తారనమాట. సో ఒక సైడ్ కిచెన్ వేర్ అయితే, ఇంకో సైడ్ వచ్చి డెకరేటివ్ పర్పస్, ఇంకో సైడ్ అయితే కిడ్స్ వేర్ పర్పస్ అట్లయితే ఉన్నాయన్నమాట. ఇంకో సైడ్ వచ్చేసి క్లీనింగ్ పర్పస్. ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ టైప్లో ఇక్కడ వచ్చేసి అన్ని లాస్ట్లో. ఇది వచ్చేసి ఆ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. మనకి షాప్కి బయటే ఉంటుందన్నమాట. 99's వరల్డ్ అనేది ఉంటుందన్నమాట అక్కడ బయట. జస్ట్ చందన బ్రదర్స్ ఉన్న సందు కాకుండా పక్క సందండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఇక్కడ వచ్చేసి నాప్కిన్స్, టవల్స్, బెడ్షీట్స్, కుషన్స్, సో అన్నీ ఇక్కడ వచ్చేసి ఇవి డోర్ కర్టన్స్ ఉన్నాయి, విండో కర్టన్స్ ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి, చిన్న చిన్న నాప్కిన్స్ ఉన్నాయి. చిన్న చిన్న నాప్కిన్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేనైతే తీసుకున్నాను అనమాట, ఒక డజన్ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా. సో ఆ విధంగా షాపింగ్ అయితే చేసేసి ఇంక వదిన మమ్మల్ని అయితే అమ్మ వాళ్ళు డ్రాప్ చేశారు. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో పిల్లలకి వచ్చేసి ఇంకా టీవీ పెట్టింటే చూస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ నేను వచ్చినాను కదా అనేసి ఇంకా అట్లే కూరగాయలకి వెళ్ళేసి చికెన్, మ్యాంగోస్ అవన్నీ తెచ్చింది. కూరగాయలు అవన్నీ సర్దుదామనేసి అక్కడ పెట్టింది అనమాట. ఇంక చిన్నోడైతే అన్నీ తీసి ఇసిరి పాడేస్తున్నాడు అక్కడ. చూడండి మా అమ్మ అన్నీ ఇంకా సర్దుదాంలు అనేది లోపలికి వెళ్తుంది అనమాట. అన్నీ అయితే తీసి పడుస్తున్నాడు. మళ్ళీ ఇంకా మూడేమో బాగున్నట్టుంది, మళ్ళీ నేను తీసేసి ఆ బుట్టలు అయితే వేసేస్తున్నాడు. అమ్మ వాళ్ళు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంక ఈ పిల్లలతో అయితే ఇబ్బంది, అన్నీ పీకి పడేస్తారండి. అమ్మ ఇంటికి వెళ్ళినా కూడా అవి ఇవి పీకి పడేయడమే. ఇక్కడ ఇంకా వాడు పెద్దోడైతే కూర్చున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ తాతకి పెద్దోడు ఉంటే చాలు, మోక్షిత్ అని ఇంకా అల్లాడుతుంటారు అనమాట. ఇంకా అనేసి మోక్షిత్ గారితో ఆడుకుంటున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అమ్మ వాళ్ళకి వెళ్ళాను కదా, అమ్మ వచ్చేసి శారీస్ తెప్పించింది. తీసుకున్నాను అంటే సర్లే అనేసి నేను 2 శారీస్ తీసుకున్నాను. అది ఒకటి వైన్ కలర్ ఒకటి, ఇది వచ్చేసి రెడ్ కలర్ ఒకటి. ఈ రెండుగా ఎట్లాగో నేను కుట్టించేది అక్కడే కదా అనేసి మళ్ళీ అమ్మ దగ్గర అయితే పెట్టొచ్చాను. ఇక్కడ మన పిన్ని వాళ్ళు పెట్టారని చెప్పాను కదా లాస్ట్ చెల్లెల పెళ్ళికి. ఇది మొన్న మా ఫ్రెండ్ వచ్చి ఇచ్చిందని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో 4 అయితే కుట్టించి పెట్టమ్మని అయితే ఇచ్చాను. మళ్ళీ అమ్మకి ఇచ్చినాను కుట్టించి పెడుతుందని. ఏమనైతే శ్రావణ మాసంలో పూజలకు అప్పుడు కట్టుకోనికి వస్తుంది కదా. ఇక్కడ వాడు పెద్దోడు చూడండి మోక్షిత్, మొబైల్కి ఛార్జింగ్ ఎట్లా పెట్టలేదంటే ఆ హోల్లో పిన్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. వాడికి ఏ విధంగా పెట్టాలని కూడా మనకు అర్థమైపోయింది. అక్కడైతే ఛార్జింగ్ స్విచ్ అయితే ఆఫ్ చేసి పెట్టాలంటే ప్రాబ్లం ఏం లేదు. వాడు ఎలా చేస్తున్నాడు అనేది అక్కడ అనిపిస్తుంది. ఫోన్ పెట్టుకుని ఎవరో ఫోన్ చేస్తారు అన్నట్లు చేస్తున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.